ఇటు బాగా వచ్చింది దుక్కి. ఇటు ఇది కందేవులు కాబట్టి బాగా వచ్చింది. యువతల కొంచెం ఒక 2 ఎకరాల మందం 2 ఎకరాల మందం మనకి పత్తి వేసింది లాస్ట్ ఇయర్. సో అదైతే రావట్లేదు. సో ఇదైతే బాగా వస్తుంది అనమాట. కందేసింది ఏవిలి కాబట్టి బాగా బొగులిడ్స్ ఉంటుంది కాబట్టి గడ్డ బొగులుతుంది. సో అందులో ఇంకా గట్టిగా పట్టియడానికి కూడా టైర్లు స్లిప్ అవుతున్నాయి, టైర్లు అయిపోయి. సో ఇది చూడండి ఎంత లోతు వచ్చిందో. దాదాపు 2 అడుగులు వచ్చిందనమాట లోతు అయితే. 2 అడుగులు కాదులే కానీ 1 అడుగు మీద కొద్దిగా వచ్చి ఉంటుంది. సో మంచిగా వచ్చింది. సో చూడవచ్చు దుక్కి అయితే ఇట్లా వచ్చింది. సో ఇక్కడ దాకా పత్తి వేయాలన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కంది మొక్కుతున్నా. సో యువతలు అయితే కొద్దిగా వస్తుంది, బట్ అయినా కానీ టైర్లు తిరుగుతున్నాయి. టైర్లు వేయిద్దామంటే కొత్త బండి ఏదన్నా ఇప్పుడు ఏదైనా సబ్సిడీలో వస్తే కొత్త బండి ఇది ఇచ్చేసేసి మళ్ళీ కొత్త బండి తీసుకుందామని ఉంది. ఎందుకంటే టైర్లు అయిపోయే టయానికి మేము సొంతం తోలుకుంటాం కాబట్టి ఇక టైర్లు వేసిన కాడి నుంచి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ వస్తూ ఉంటాయి. అవన్నీ ఎవడు పెడతాడు దానికి. ఇంకో 2 లక్షలు 3 లక్షలు పట్టుకుంటే కొత్త బండి వచ్చిద్ది. 1,50,000 సబ్సిడీ వస్తే 2 లక్షలు వేసుకుంటే మళ్ళీ కొత్త బండి వచ్చిద్దనే ఆలోచన ఉంది. చూడాలి. సో వేస్తే టైర్లు వేయాలి, లేదంటే కొత్త బండి తేవాలి. చూద్దాం. పై బెజ్జంలో అయితే రాదు, ఇంకా కిందకి బెజ్జంలోకి అయిపోయావా? పైకి వేస్తేనే వస్తుంది, కిందకి వేసే కొద్దిగా తేలిక. రేయండి పై బెజ్జంలో వేయండి. అయితే టైర్లు జరగటమే కాదు ముందుకు పోవచ్చు. టైర్లు అయిపోయినాయిలే, 2 టైర్లు అయిపోయినాయి. అది కాక టైర్ డిఫరెన్స్ ఉంది. మా నాన్నేమో పెద్ద బండి తేవాలంటాడు. చూడాలి. ఇది జల్లు పడ్డాకి ఎత్తే పోద్దాం పత్తి వేసినంత వరకు. దుక్కేసి అట్లా పాదుక్కోదు అత్తమ్మా. మొక్కజొన్న దాని వరకు ఇది రాట్లా. అది బాగానే వచ్చింది అటు కందేవులు కాబట్టి వచ్చిందా? ఒక వాన పడ్డాకైతే ఇంకా బాగా వస్తుంది కదా. దుక్కి సరిగా రావట్లేదు అనమాట. అవతల పత్తేవులు కాకుండా కందేవులు ఉంది కదా, అదైతే బాగా వచ్చింది. ఈ పత్తేవులు అయినా కానీ మనం దుక్కేసి ఉంచితే నీట్గా ఉంటుందిలే అని చెప్పి దుక్కేయడం అనమాట. సో పత్తేవులు మామూలు పంటలు వేసుకునేటప్పుడైతే అవసరం లేదు, బట్ ఇప్పుడు పత్తి వేసి ఉంటాం కాబట్టి సో దుక్కి తిరగబడిద్ది అని చెప్పి ఏమన్నా ఉన్నా కానీ పుల్ల ఇవన్నీ పాదుక్కి పెడితే బాగుంటుంది అనమాట. బాగా బొగులిడ్చి ఉంటుంది అనమాట నేల కూడా ఇట్లా దుక్కి లోత వేసుకుంటే. కానీ ఇక్కడ రావట్లేదు కాబట్టి మ్యాక్సిమం ఆపచ్చు. చూడాలి. ఏదో అడ్జస్ట్ చేస్తున్నారు దుక్కి వచ్చిద్దని. ఫ్రంట్ టైర్లు అయితే కొత్త వేసి ఉన్నాయి మొన్నే. ఈ 1800 గంటలు 1600 గంటలు తిరిగి ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే తిరగదు. సో టైర్లు అయితే అయిపోయినాయి. 2740 గంటలు తిరిగింది. సరే ఎక్కువ నేనెందుకు, నువ్వు మామూలుగా ఎక్కువ విడబెట్టు, ఒక కాలు పెట్టు పైకి ఎత్తు. బానీ హాయ్ అండి, అందరికీ నమస్తే. హ్యాపీ శ్రీరామనవమి.
సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సో ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడే నిన్నైతే కొంచెం మిరపకాయలు అయితే కోయడం జరుగుతుంది, లాస్ట్ కటింగు. సో ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని క్వింటాలు అవుతాయి ఏంటిది అనేది మీకైతే చూపిస్తాను. సో నిన్న అంతా వర్షం పడేలాగుందని చెప్పి పెసలు అవన్నీ వస్తే కనుక దానికి పరదాలు అవి కప్పేసి మళ్ళీ ఇప్పుడు పడలేదన్నమాట, కొంచెం జల్లులా పడి ఆగిపోయింది. సో ఈరోజైతే మామూలు ఎండ కాయట్లేదు అనమాట, మామూలుగా బాయిలర్ కోడిలాగా ఉడికిపోతున్నాం అనమాట. సో అంత ఎండ కాస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి 4 అవుతుంది టైం అయితే. సో మిరపకాయలు అయితే కొంచెం కోసారు, 3వ కటింగు. సో ఇవి అయితే కనుక నాకు తెలిసి మళ్ళీ 7-8 క్వింటాల వరకు కూడా రావచ్చు అనుకుంటున్నా. లాస్ట్ టైం మనకి 32 క్వింటాల వరకు కూడా వచ్చినాయి ఎకరానికి వచ్చేసరికి. సో ఇప్పుడు ఎంత వస్తాయి ఏంటిది అనేది మనం చూద్దాము, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఒక రోజు అయితే కోసి ఇక్కడ అయితే ఆరబోసారు. సో ఒకసారి ఇక్కడ మా ఇంట్లో ఉన్న పరిస్థితి అయితే ఊరికే మీకైతే చెప్తాను. సో ఇదంతా కూడా మొన్న కల్లం చేసినప్పుడు ఇదంతా కూడా శుభ్రంగా నీట్గా ఏర్పడింది అనమాట. సో కందికట్టు వచ్చేసరికి ఇక్కడ కందికట్టు ఉంది చూడండి. సో ఇది వచ్చేసరికి పొలిగట్లకి కొట్టారనమాట. సో అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసరికి పెసరగట్ట. బాగానే శుభ్రం చేస్తున్నావుగా. అయ్యా ఇది పెసరు కోసిన తర్వాత కొద్ది కాయ ఉంటే కనుక బాగు చేస్తున్నారనమాట. సో మనకి రైతు వారీగా తెలుసు కదా, ఎంత దాంట్లో ఎంత వచ్చినా దండగొచ్చినా ఎట్లా ఉన్నా కానీ ఇట్లే ఉంటుంది. సో మొన్న పత్తి తీశారు, 3 రోజులు 3 13 తీశారు. సో నాకు తెలిసి 2 క్వింటాలు అయింది. కానీ చేనంతా ఉంది, చూసిన వాళ్ళు డబ్బులు ఎక్కువైనాయా లేదంటే పత్తి అట్లా వదిలేశారా అంటారని రైతు వారీగా మా నాన్న అయితే తీపిచ్చారనమాట. ఎక్కడ పోయింది? ఇంకోటి తీసుకోపో, ఇంకోటి నాని అడుగు ఇచ్చేది. హాయ్ చెప్పు. సాంబ్రాణి గడ్డీలు పట్టుకొని తిరుగుతుంది మా అమ్మాయి, ట్రాక్టర్ దుక్కికి వెళ్తుంది. ఇవైతే మొన్న ఇంకొక చైన్ కోసాం అనమాట. మొన్న వచ్చేసరికి 30 క్వింటాలు మనం అమ్మామన్నమాట, 9,400 చొప్పున. సో పెసలు ఇవి. సో ఇది బాండ్ మీద అనమాట, మదర్లో తీసుకొచ్చాం ఇది. సో కింటా వచ్చేసరికి 9,400. అయితే సన్న పెసలన్నీ కూడా వీళ్ళు జల్లెడేస్తారు, ఆ జల్లెడేసి మళ్ళీ మనకి వెనక్కిస్తారనమాట. సో కానీ ఒక 2 మూటలు అయితే వచ్చినాయి 30 క్వింటాలకి, 2.5 మూటలు ఎంత వచ్చినాయి, 1 క్వింటన్నర సుమారు అవుతాయి అనుకుంటున్నాను నేనైతే అవి. సో ఇవి వచ్చేసరికి పైపులు ఇవన్నీ మొన్న సబ్సిడీలో డ్రిప్ పెడితే డ్రిప్లో వచ్చినాయి అనమాట. దుమ్ము పోయిందమ్మా, అది పోలేదా? దుక్కికి వెళ్తుంది అనమాట ట్రాక్టర్ అయితే. సో మొన్న పత్తి కట్టు బీకారని చెప్పి అదంతా కూడా దుమ్ము ఉందని చెప్పి, సో ఇవాళ పండగ కదా ఎవరు గాలి పెట్టడానికి ఉండరు అని చెప్పేసి వీళ్ళే క్లీన్ చేస్తున్నారు. సో ఇది మామిడి చెట్టు అయితే ఎవరన్నా కొన్ని పిందులే పడినాయి, మనం ఏం మందులు స్ప్రే చేయలేదు, ఎందుకంటే మన ఇంట్లోయే కదా మందులు కొట్టుకున్నాన్ని. ఇవి అయితే కాసినాయి బాగానే కాయలు. సో ఎంత కాయ సైజు చూడండి ఎంత వచ్చిందో మామిడికాయలు మన ఇంట్లో. సో ఇంట్లో కాసినాయి అనుకోండి, సో అదొక హ్యాపీనెస్ కదా. సో ఎంత క్వాలిటీ వచ్చిందో చూడండి, కాయలు చాలా పెద్దగా ఉన్నాయి, సైజు కూడా నా చెయ్యి అంత ఉన్నాయి
ఇప్పుడే నాకు తెలిసి నెలాఖరికి వస్తాయేమో తినడానికి అనుకుంటున్నాను నేనైతే. మన మందు కూడా ఏం స్ప్రే చేయలేదు, సో పర్లేదు, మంచి సైజు వచ్చినాయి కాయలు అయితే. ఇవన్నీ కూడా 4 ఎకరాలు డ్రిప్ పెడితే ఈ పైపులు సబ్లైన్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇది టాప్ బీకేసాం అనమాట. మన మామిడి తోటకి మందులు కొడతా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది కొడుతున్నారనమాట. సో మనం డ్రిప్ పైప్ లైన్స్ కూడా చూడండి ఎలుకలు కొడతాయి అని చెప్పేసి ఇక్కడ దాచాము జాగ్రత్తగా. సో ఇవన్నీ కూడా అవే. డ్రిప్ సబ్సిడీ మీద వచ్చింది మనకి. ఒక 50,000కి దాదాపు ఒక 32 చుట్లు డ్రిప్ 400 మీటర్లది వచ్చింది లేటరు. సో ఇవి మనం కొనాలంటే చాలా అవుతుంది, 1,00,000 పైనే. ఓన్లీ ఒక్కటే ఉంది. ఈడే హ్యాపీ శ్రీరామ్ చెప్పు. ఫ్రెండ్సా? ఎవరున్నారు నీకు ఫ్రెండ్స్? నీకంటే అందరూ పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. ఇచ్చు ఇచ్చు సరే. ఏంటిది ఇది? నీదేనా? నువ్వు దాంట్లో పడుకోవడమేనా? అవునా, సరే చూపించు. కొంచెం దూరం కొట్టు, మరీ అట్ట కొట్టు మాకు. ఆ స్టిల్ పంప్ అయితే అప్పుడు నాకు పోయినసారి ఇప్పుడు మనం చేసినప్పుడు 6,000కి ఇచ్చారు, కానీ అది 10,000 దాకా ఉందంట. సో మనం యూట్యూబర్ కాబట్టి నాకు తెలిసి తక్కువకి ఇచ్చారనుకున్నాను నేనైతే. అప్పుడైతే 6,000 తీసుకున్నారు. ఎప్పుడైనా కారుగా కడుక్కోవడానికి కానీ అప్పుడు కానీ వాడుతూ ఉంటాము, బాగుంటుంది. సో ఫోర్స్గా వస్తుంది. మనం బయట వాటర్ సర్వీసింగ్ చేస్తుంది ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఏంటమ్మా? తాటి ముంజల చెట్టా? చూపి అమ్మా. తాటి ముంజల చెట్టు చూపిస్తున్నావా? ఓకే, ఎక్కడుంది? బుర్రే అవును రో, తాటి ముంజలు కూడా వస్తున్నాయి రో. నిజమేరా? తాటి ముంజలా? తాతను అడుగు, కొట్టిస్తాడు. కొట్టట్లేదా నాన్న? తయారైన లేవా? అరే డాడీ, తాతను అడుగు. భువి, తాతను అడుగు, కొట్టిస్తాడు. కోపించలేద్దా వాడితో? ఇది పోయినసారి మనకి రైతు రథంలో వచ్చిందనమాట ఈ ట్రాక్టరు. రైతు రథంలో 1,00,000 తగ్గింది. పాత బండి ఇచ్చి రైతు రథం అమౌంట్ ఇచ్చి 1,00,000, 2,00,000 కొన్నాం అనమాట. సో ఈసారి మళ్ళీ పెడితే కనుక మళ్ళీ కూడా తీసుకోవచ్చు. సో ఈ చెట్టు ఎప్పుడో మార్చాము మేము, పుట్టక ముందు నుంచి ఉంది వేప చెట్టు. సో ఈ వేప చెట్టు వల్లే ఇక్కడ ఎండాకాలం కొంచెం ఇక్కడ చెట్ల వల్లే కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వెళ్తే పొద్దుకు కింద వెళ్తారనమాట కరెక్ట్గా. ఒకప్పుడైతే బాగా 7:30-8 దాకా తోలుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ కూడా 6 వచ్చేస్తారనమాట. 2 గంటలే, పొద్దున పూట 2 గంటలు, 3 గంటలు, సాయంత్రం 2 గంటలు, 5 గంటలు.
దానికోసం వాళ్ళని పొద్దున పూట రమ్మను, సాయంత్రం రమ్మను అని చెప్పి వాళ్ళని ఒకప్పుడు ఎద్దుల వ్యవసాయం చేసినంత చేస్తారనమాట. 4-5 ఎకరాలు దున్నుతారు ఎకరా రోజుకి. అంత మించి అయితే ఎక్కువ దున్నట్లేదు ఇప్పుడు. సో అదే పరిస్థితి. అక్కడ ఇదివరకు బావి ఉండేది, ఆ బావి పూర్తి చేయడం వల్ల అక్కడ గోడ లేకుండా పోయింది. ఆ వెనక పొలం కూడా మందే కాబట్టి అలా వదిలేసాము. కానీ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితే క్లైమేట్. సో ఆ దుక్కి దున్నేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవాళ దుక్కి దున్నే చేలోనే మనం మిరపేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్గా మొన్న పండగ రోజు చూపించాల్సింది వీడియో, నేను ఆ రోజు వీడియో అనేది తీయలేదన్నమాట. సో చూపిస్తాను మీకు అది కూడా. ట్రాక్టర్ కూడా పెద్దగా ఏం తిరగలేదు, నాకు తెలిసి ఒక 1800 గంటలు అట్లా తిరిగింది. మేము సొంతంగా మనం దమ్ములకి వెళ్ళదు కాబట్టి మీకు డిష్లు కానీ ఇవి కానీ అసలు పాడవదు అనమాట. నీట్గా ఉంటుంది బండి, చూడవచ్చు ఒకసారి. టైర్లా ఫస్ట్ ఫ్రంట్ టైర్లు కొత్త వేసాము. స్టిల్ పంప్ అనేది వాషింగ్కి బాగుంటుందండి. 80 అంట అది, RC 80 అంట స్టిల్ పంప్లో. ఎవరైనా కొనుక్కోవాలి, ఇట్లా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడికో పోయి కడుక్కునే బదులు అంటే అది కొనుక్కోవచ్చు. అది ఆన్లైన్లో కూడా ఉన్నట్టున్నాయి, చూడండి ఒకసారి. RC 80 తీసుకోండి. RC 60 ఉంటుంది, అది ప్రెజర్ తక్కువ వస్తుంది. RC 80 అయితే బాగా పోద్ది మురికి ఆ స్టిల్ పంపు. సో దానివల్ల బాగుంది నాకైతే. ఎప్పుడన్నా ఏమన్నా కడుక్కోవాలి, ట్రాక్టర్ కడుక్కోవాలన్నా ఇంటి దగ్గర కడుక్కోవచ్చు అన్నమాట. సో చూపిస్తాను పొలం దగ్గర కూడా మీకు ఒకసారి. సో ఇది మొన్న పత్తి కట్టి బీకి వచ్చామండి. సో పత్తి కట్టి బీకి వచ్చింది ఇది. సో మా సైడ్ అయితే ఇట్లా బీకుతారనమాట గొర్రెలు. మీ సైడ్ కూడా ఇట్లే ఉంటాయి ఒకసారి అనేది చూడండి ఒకసారి. సో ఇట్లా బరువు పెడతారనమాట, ఏదో ఒకటి పెట్టేసి. సో అదైతే కనుక ఇంటి ముందు అవి ఊడ్చుకోవడానికి పొలిగట్లకి అవి చివర్లు కొట్టేసేసి వాటితోనే పొలిగట్లు అంటారు మాకల్లి, చీపుర్లు కడతారు. సో ట్రాక్టర్ అయితే వెళ్తుంది, దుక్కి దున్నడానికి అయితే వెళ్తుంది. సో అటువైపు కాకుండా ఇటువైపు వెళ్తున్నారు అనుకుంటా. ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు, బట్ అటు నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్తూ ఉంటారు ఎక్కువ. ఇక్కడ నుంచి ఆ చివరి నుంచి సిమెంట్ రోడ్ ఎక్కేయచ్చు అనమాట. ట్రాక్టర్ ఉన్న ఇల్లు, ఎద్దులున్న ఇల్లు అసలు ఎంత అందంగా ఉంటుందంటే, ఇక ఎద్దులు ఉన్నది అయితే కనుక ఎద్దులు కానీ గిత్తలు కానీ అన్నీ ఉన్నాయంటే అసలు ఆ ఇంట్లో ఉన్న కళ, ఎంతమంది అందగాళ్ళు ఉన్నా, ఎంతమంది అందగత్తులున్నా, సో ఆ ఇంటికి అంత అందం అనేది అసలు రాదు ఇక. సో ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎద్దులు వీటి మీద వ్యవసాయంలో నుంచి పెరిగాయి కాబట్టి, సో నాకు అస్సలు ఎంత ఇష్టం అంటే ఎద్దులు కానీ ఇవి కానీ. సో ఇంత చదువుకొని కూడా ఎద్దుల పందాలు అన్నీ చూస్తుంటా నేను అట్లా. సో మొన్న కూడా ఒక ఎద్దు ఎక్కడో చనిపోయిందని చెప్తే దానికి కూడా నేను అమౌంట్ అనేది ఇచ్చాను అన్నమాట. అక్కడ ఎద్దుల పోటీల్లో చనిపోతే డబ్బులు కూడా ఇచ్చాను నేను. సో అట్లా ఉంటుంది అన్నమాట. అది చూపిస్తాను మీకు అది ఒకసారి. సో వీడియో లెంత్ అయితే స్కిప్ చేయండి, ఊరికి నేను న్యాచురల్గా ఒకసారి ఉంటుంది ఇంట్లో వీడియో అని చెప్పి చేస్తున్నాను.